గొప్పదా? గడియపాల. కానీ ఆ ప్రార్థన అంటే నీకు ఇష్టం ఉందా? అదే బాధ. ప్రార్థనే గొప్పది అంటున్నావు, కానీ ప్రార్థనకి రావడానికి ఇష్టము లేదు, ప్రార్థన చేయడానికి ఇష్టము లేదు, ప్రార్థనలో కూర్చోవడానికి ఇష్టము లేదు. మరి ఏమి ఇష్టం? బార్ షాపుల చుట్టూ తిరగడం ఇష్టం, కలిసి కూర్చుని బిర్యానీలు తినడము ఇష్టం, కలిసి కూర్చుని బాత్కానీలు కొట్టుకోవడము ఇష్టం, కలిసి ముచ్చట్లు పెట్టుకోవడానికి ఇష్టం. ఇవన్నీ ఇష్టం, కానీ అసలైన ఇష్టము దాన్ని కష్టంగా చేసుకుంటున్నావు నువ్వు. అసలైన ఇష్టము దాన్ని కష్టంగా, వాటిని కష్టంగా చేసుకుని దేవుని ఇష్టంగా చేసుకో. అర్థమైందా? దావీదు అన్నలు యుద్ధ వీరుల్లో ఒకరు. లోక జ్ఞానం తెలుసు, అన్నీ తెలుసు. దావీదుకి ఏమన్నా తెలుసా చెప్పండి? ఒక్కోసారి ఈ ఊర్లో ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు, ఈ పిల్లలు వచ్చి కానీ ఎవరిని వచ్చి చెప్తే కానీ. ఎందుకు? పని ఉంటూ ఉపయోగపడాలి, లేకపోతే దేవుని పని కొరకు కనిపెట్టాలి. అర్థమైందా? మా గంగారావు ఎప్పుడు మొత్తుకుంటుంటాడు, ఎప్పుడు కుర్చీ వేసుకుని బయటే కూర్చోవు సార్ నువ్వు అంటాడు. ఏమంటాడు? ఎప్పుడు బయట కూర్చో, ఎప్పుడు కూర్చుంటా. ఏం పని ఇంకా కూర్చోవడం? ఆ కూర్చున్నది దేవునితో కూర్చుంటే. ఆమేన్, హల్లెలూయా. ఎదుంటి శాంసన్ వాళ్ళు కూడా బాధే. అప్పుడు బాగా వస్తుంటే మా ఇంటికి, ఇప్పుడు అస్సలు మమ్మల్ని పలకను కూడా. ఏం పని? దేవుడు నాకు ఒకటే చెప్పాడు, అనవసరంగా నీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు, దాన్ని పోగొట్టుకోవద్దు. నిన్ను నేను వాడుకోబోతున్నాను, అనేక దేశాలకు నడిపించబోతున్నాను, అనేక కార్యాలను నేను చేయబోతున్నాను. నీవు సాధ్యమైనంత వరకు నాతోనే సహవాసం. అందుకే బయటికి రాము. మా ఇద్దరు పిల్లలు ఏడుపు. ఎందుకు వచ్చామా వెంగన్న బాయికి? ఎందుకో తెలుసా? సైకిల్ తొక్కోవడానికి లేదు, వాళ్ళతో ఆడుకునేవారు ఎవరు లేరు, వారు చక్కగా తిరిగేది ఎక్కడికి లేదు. రోజు నన్ను అడుగుతారు, ఈరోజు ప్రార్థన ఎక్కడన్నా ఉందా, తీసుకెళ్తానేమని. నేనేమో తీసుకెళ్ళలేను. ఈరోజు అద్భుతం చెప్పనా? నా కారులో పెట్రోల్ లేదు ఈరోజు. నా కారులో సుమంత్తో అన్నాను, ఒరే ఇద్దరు వస్తున్నారు కదా, డిసైడ్ అవ్వండి. ఏంటి? డిసైడ్ అవ్వండి, ఎవరిని ఒక్కరే రండ్రా, నేను బండి మీద వెళ్ళిపోదాం ఇద్దరం అంటే. జాన్సన్ గారితో చెప్పాడంటాడు, ఎరా నువ్వు పోతా అంటే నేను ఆగుతాను, నేను పోతా అంటే నువ్వు పో అని. జాన్సన్ గారు అన్నాడంట, సార్ బేకని చెప్పింటాడు లేరట. ఏమన్నాడంట జాన్సను? బేకని చెప్పింటాడు లేట. ఏం కాదు పోదాంపా అని ఇద్దరు వచ్చేసారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు నువ్వు వెనక్కి పోరా అంటే బాగుంటుందా చెప్పండి? రే కారు తొడగొంటారని తాళాలు ఇచ్చాను. మా జాన్సన్ గారు ఫస్ట్ పెట్రోల్ చూశాడంటే ఇలాగా, ముళ్ళేమో కిందికి ఉంది. నిజం చెప్తున్నా, ముళ్ళేమో కిందికి ఉంది. ఎందుకు 3-4 రోజు కారు తీయలేదంటే, రేపు 12వ తారీఖు ఎక్కడికి పోవాలా? బొల్లవరానికి పోవాలా? అటు పనికి వస్తుందేమో అనుకున్నా. లేదు, తీరా ప్రార్థన చేసి కారు కిందికి దింపగానే ముళ్ళు సుయ్యం లేచింది పైకి. అర్థమైందా? నేను వీళ్ళు ఏమంటారని, రా జాన్సన్ పెట్రోల్ చూసినామంటే ఇందాక చూసామో కిందికి ఉంది సార్, ఇప్పుడేమో పైకి ఉంది సార్ అంటే, ఇప్పుడు మనం దేవుని సేవకి వెళ్తున్నాం. సహాయం చేసింది ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. నాకు అదే నవ్వు వచ్చింది. సుమంత్ గారితో, సార్ బేకన్ అని వింటాడు, ఫారా పోదాంపా, ఏం కాదు పో, కారు తీస్తాడులే సార్. ఆ చిన్న పిల్లల ఆశను దేవుడు ఏం చేశాడు? నాకే మతి లేదు. వారిని కారు నడిపేది నేనే చూశాను కదా పెట్రోల్ లేక. నేను చూసినప్పుడు ఒక్క పాయింట్ మీద ఉందంతే. అంటే ఒక్క పాయింట్లో నేను పొల్లవరం పోయి రావచ్చు. కానీ ఇప్పుడు దేవుడు 3వ పుల్ల మీద ఎట్టాడు. పుల్ల ఎవరి కార్యం అండి? ఇవి చెప్తే చాలామంది నవ్వచ్చు, కానీ అనుభవించేవాడికి అది అద్భుతమే. హల్లెలూయా, హల్లెలూయా. నేను అన్నా ఇంకా అవిశ్వాసంతో కారాడ పెట్టాను, రోజాకు కూడా వేసుకోపోతా, బొల్లవరానికి కూడా వేసుకో. దేవుడే కార్యం చేయాలా? నా సొంత పని మీద తిరుగుతున్నానా?
కాదు కదా. నేను తిరిగేది ఒక దేవుని పని మీదే. ఎప్పుడు కూడా నా సొంత పనుల మీద ఎప్పుడు తిరగను. నేను ఎక్కడికి వెళ్ళను. నేను ఎక్కడికి వెళ్ళినా ఎవడికోడికి ప్రార్థన, ఎవరితో సహవాసం, ఏదో దాని గురించి పోవడం, కానీ నా సొంత దాని గురించి ఎక్కడికి నేను అంటే ఉదయం మరలా నా విశ్వాసాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? పెంచాడు. నా మీద ఆధారపడిన వాడు, నేను నిన్ను అవమానపరచను, నేను నిన్ను సిగ్గుపరచను, నేను నిన్ను బాధ పెట్టను, నేను నీతో ఉన్నానని రుజువు చేసే కార్యాలే ఇవి. హల్లెలూయా, హల్లెలూయా. మా శ్యామల హాస్పిటల్కి వెళ్ళిందనే విషయం నాకు తెలియదు. ఆఖరికి రాత్రి రామ్దాస్ ఫోన్ చేసి చెప్పాడు ఇలా జరిగిందని. ఆ మరుసటి రోజే పొద్దున్నే ఆ బిడ్డను దర్శించడానికి వెళ్ళాను. దర్శించడానికి వెళ్ళినప్పుడు ఏడవడం మొదలుపెట్టింది. డాక్టర్ చెప్పగా ఆమెకి డైరెక్ట్గా చెప్పాడంట, నీకు ఇది ఉందని. నేను శ్యామలతో ఏమన్నాను తెలుసా? అఫ్కోర్స్ అయ్యుండొచ్చు, కానీ దాని నుండి బాగు చేయగలిగిన వాడు ఎవరో తెలుసా? దేవుడే. నిన్న పొద్దున్న ఒకసారి వెళ్ళొద్దాం, ఎందుకంటే మరుసటి రోజే వస్తానన్నా. దేవుని ఆత్మ నన్ను పంపలేంగా. చూడు కార్యం. రేణుకకు ఫోన్ చేసిన, ఏమ్మా శ్యామలమ్మకి ఎట్టుందంటే, నిన్నే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారని చెప్పాను. ఈరోజు ఆ బిడ్డ అక్కడ కూర్చుంది. చెయ్యెత్తమ్మా పైకి. గుండెలో 16 mm హోల్ ఉందని చెప్పారు ఆమెకు. ఆమె ఏమవ్వాలి? దిగులు పడి కృంగిపోయి నా జీవితం అయిపోయిందేమో అని ఉండాలి. కానీ ఈరోజు ఆమె ప్రార్థనకు వచ్చింది కదా, ఆమె గుండెలో ఉన్న ఆ కన్నమును దేవుడే తన గాయపు నస్తముతో బాగు చేయబోతున్నాడు. అదే విశ్వాసం. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. విశ్వాసాన్ని ఎవడు నిరూపించవలసిన పని లేదు. నీకు దమ్ముందా? ఆ విశ్వాసాన్ని నువ్వే నిరూపించుకో. అలా నిరూపించిన వీరులు ఉన్నారు కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ బాధ నీ భర్తకు తొలగపోవచ్చు, నీ బాధ నీ తల్లిదండ్రులకు తెలగపోవచ్చు. నీ బాధ చూచుచున్నవాడు ఎవరో తెలుసా? దేవుడే. ఆయన గనక చూచాడా, మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడే మాత్రము కాదు. ఆ నలుగురి విశ్వాసమును దేవుడు చూచినట్టుగా సంగమా, మన బిడ్డల కొరకు కలిగి ఉన్న ఈ విశ్వాసాన్ని బట్టి మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరూ అద్భుతాల చేత నింపబడాలి. అట్టి ఆసక్తితో సంఘము ప్రభువు పాదముల దగ్గర ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో సాక్ష్యం. ఒక ఆమెకు డెలివరీ అయిందండి. నేను హైదరాబాద్లో ఉన్నాను. ఆమె ఫోన్ చేసి, మీరుండుంటే బాగుండు సార్, మీరు ప్రార్థన చేస్తే బాగుండనింది. నేను అన్నా, అమ్మ పొద్దున్నే వస్తానమ్మ నీ దగ్గరికి అన్నా. ఈరోజు ఆమె సాక్ష్యం చెప్తుంది, మీరు వచ్చి ప్రార్థన చేశాక నా బిడ్డకు స్వస్థత కలిగింది. నా బిడ్డ పక్కనే పరుపును ఇంకో ఆమెకి కానిపోయింది. ఆ అమ్మాయికి మగపిల్లోడు పుట్టాడు. 7 రోజులు అయిందంట. వాడు పాలు పట్టట్లేదు, తల్లికి పాలు లేవంట. మీరు ప్రార్థన చేశారయ్యా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తల్లి బిడ్డ క్షేమముగా. అప్పుడు నేనన్నా, ఇది నా గొప్పతనము కాదు, నీవు ప్రభువు మీద పెట్టుకున్న నమ్మకం. హల్లెలూయా. నేను అంటున్నా కదా, శారీరకంగా నేను ఒకవేళ మీ మధ్య ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు, కానీ నిత్యము మనతో ఉండేవాడు ఎవరు? దేవుడు. ఆయన ఉంటే చాలండి. మీరు ఒకవేళ పాస్టరే ఉండాలి అని మీరు కోరుకుంటే, ఈ పాస్టర్ని దేవుడు పిలుచుకుంటే తర్వాత పరిస్థితి ఏంటి? నా మీద కాదు నువ్వు ఆధారపడవలసింది. నా దగ్గరకు సహాయము కోరి రావాలి. ఏంటి ఆ సహాయం? మా పరిస్థితి ఇది, మా కొరకు మీరు ప్రార్థన. ఆ ప్రార్థన సహాయము చేయడానికే కాపరి.
నా చేతుల అద్భుతం లేదు, నా మాటలో అద్భుతం లేదు, నా చూపులో అద్భుతము లేదు, కానీ నాలో లోకములో ఉన్న వానికంటే శక్తివంతుడు ఉన్నాడు. ఆయనకు మాత్రం అన్నీ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? రాళ్ళు తీసుకుని కొట్టేది దేన్ని? విజయుడు రాళ్ళు తీసుకొట్టేది దేన్ని? కుక్కనే కదా రాళ్ళతో కొట్టేది, అవునా? ఇప్పుడు గొలియాతు ముందు నిలబడితే దావీదు ఏం చేస్తున్నాడు? రాళ్ళు తీసుకుంటే ఏరా కుక్కలా కనపడుతున్నానా అన్నాడంట. ఎవరు? దావీదు ఏమన్నా నువ్వు కుక్కవరా అన్నాడా? వేణుగోపాల్ గారు అబే తు కుత్తారే ఇస్లియే క్యాలేనో పత్తర్లకే మారుంగా అని అన్నాడా? ఏం మాట్లాడలే. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే అని తిప్పుతుంటే వాడు అంటున్నాడంట, క్యారే కుత్తాగా వయసు దిక్తావుమే, కుక్కలాగా. దావీదు అన్నాడా నువ్వు కుక్కవని? వాడే అనుకుంటున్నాడు. ఏమని 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 సౌలు ఇశ్రాయేలు ప్రజలు భూతత్వాన్ని పెట్టి చూస్తుంటే వాడు ఇంకా భీకరంగా కనపడుతున్నాడంట. ఎవరు? చెప్పండి. ఇప్పుడు నేనే లావు అనుకుంటా మీ అందరిలో. నేనే లావు, ఇంకెవరు ఉన్నారా? మురళి ఉన్నాడంట. నేను సన్నం అయిపోయినా. దేవునికి స్తోత్రం. అవనివ్వండి. ఇప్పుడు భూతత్వం ఇచ్చి నన్ను సార్ అని చూసినా అనుకో, సార్ అంటే కనపడతాడు. దేంట్లో చెప్పండి. ఈ సౌలేమో ఈ ప్రజలేమో భూతత్వంలో పెట్టి చూస్తుంటాడు, భీకరంగా కనపడుతున్నాడు. మరి దావీదు ఎవరి కళ్ళతో చూస్తున్నాడు? గట్టి చెప్పాలా? ఎవరి కళ్ళతో? దేవుని కళ్ళతో దావీదు విశ్వాసముతో చూచుచుండగా వాడు కుక్కలా కనపడ్డాడంట దావీదుకు. హల్లెలూయా. ఈరోజు విశ్వాసము ద్వారా నువ్వు ప్రభులో చూడగలిగితే నీ ముందు ఎంత పెద్ద అడ్డు కూడా ఉన్నా దానిని అధిగమించగలిగిన శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఎంత పెద్ద రోగము నీ ముందు ఉన్నా ఆ రోగాన్ని జయించే శక్తిని దేవుడు ఇస్తాడు. అదండి దావీదు గొప్పతనం. ఎలా కుక్కనా అన్నాడు. నువ్వు కుక్కవేరా అన్నాడా? నవ్వాడా? ఎగతాళి చేశాడా? అది దేవుని కార్యం. అది అందుకే మొట్టమొదటి రాయి దేనికి సాదృశ్యం? విశ్వాసమునకు సాదృశ్యం. ఫెయిత్ 4 రకాల విశ్వాసాలు. మొట్టమొదటి విశ్వాసము చనిపోయిన విశ్వాసం. చెప్పండి. మనలో ఇప్పుడు ఏ విశ్వాసాలు ఉండవు చూసుకో. యాకోబు గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఆల్రెడీ నిన్న చదివించాను ఈ మాట. ఏంటంట? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఏమవును? మృతమైనది అవును. నువ్వు మృతమైన విశ్వాసములో ఉన్నావా? ఆలోచించు. రెండో విశ్వాసం దయ్యాల విశ్వాసం. చెప్పండి. దయ్యాల. యాకోబు గ్రంథము 2వ అధ్యాయం, యాకోబుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. దయ్యం ఏం నమ్ముతుంది? ఏమని? నువ్వు గద్దిస్తే మేము చచ్చిపోతాం, నువ్వు గద్దిస్తే మేము నాశనం అయిపోతాం. మరి మనం నమ్మగలుగుతున్నామా? చెప్పండి. ఇప్పుడు దయ్యములను నమ్మి వణుకుచున్నవి. ఎవరు నమ్మాలి అసలు? ఎవరు వణకాలి? చెప్పండి. ఎవరు నమ్మి ఎవరు వణకాలి? నేను నమ్మి దేవుని దగ్గర వణుకుతూ ఉండాలి.
కానీ ఏం చేస్తున్నాయి? దయ్యాలు చేస్తున్నాయి. దయ్యాలు. ఇంకా లూకా సువార్త 3వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే, నువ్వెందుకు వచ్చావు? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? చదువు ఒకసారి ఆ మాట. లూకా సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. వాడు, నజరేయుడవైన యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయవచ్చితివా? నీవెవడవో నేనెరుగుదును. నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసి. ఎవరు వేస్తున్నారు ఈ కేకలు? దయ్యములు కేకలు వేస్తున్నాయి. మరి మనం నమ్మగలుగుతున్నామా దేవుణ్ణి? మనం దేవుని దగ్గరికి రాగలుగుతున్నామా? వచ్చిన నీవు పరిపూర్ణమైన స్థితిలో నిలబడగలుగుతున్నామా? ఆలోచించు. అందుకే మొట్టమొదటి విశ్వాసము చనిపోయిన విశ్వాసం, రెండో విశ్వాసం దయ్యాల విశ్వాసం, మూడో విశ్వాసం ఏంటో తెలుసా? వ్యర్థమైన విశ్వాసం. చెప్పండి. వ్యర్థమైన. ఎందుకు వస్తామో తెలీదు, అంతా వ్యర్థమే. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, 22, 23 వచనం. త్వరగా. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. జాగ్రత్తగా వినండి. ఎవరు వీళ్ళు? కర్నూల్లో నాదే పెద్ద సంఘం. నేను చెయ్యేస్తేనే బాగుపడతారు, నేను చెయ్యేస్తేనే దయ్యాలు పారిపోతాయి, నేను అడుగు పెడితేనే ఆడ కార్యాలు జరుగుతాయి. నిజంగా జరిగిండొచ్చు. కానీ దేవుడేమన్నాడు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యానికి ప్రవేశింపడు. మరి ప్రవేశింపబడాలంటే వాడు దేవుని చిత్తమును నెరవేర్చేవాడిగా ఉండాలి. ఇప్పుడు చాలామంది అంటారంట, నాకు డబ్బులు వస్తే 1,00,000 రూపాయలు ఇచ్చాను నీ మందిరానికి. దేవుడు అన్నాడంట, నువ్వెవరివో నాకు తెలియదు. పాస్టర్ గారు మా గ్రామానికి వస్తే మా ఇంట్లోనే అన్ని వారికి చేస్తుంటేవి, నువ్వెవరివో మాకు తెలియదు. అట్టంటావేంటి నాయన? అందరు అవమానం చేస్తుంటే నేను పోయి దయ్యాల్ని వదలగొట్టాను, నువ్వెవరివో చెప్పండి. చేస్తున్నాం కానీ నిలబెట్టుకుంటున్నామా? అవన్నీ ఏమవుతున్నాయి? వ్యర్థం. ఇప్పుడు ఒక మాట చెప్తా. ఒక వ్యాపారం చేస్తున్నాం, లాభం కొరకు చూస్తున్నాం, కానీ ఎంత లాభం కొరకు చూసినా అది నీకేమవుతుంది? నష్టమే అవుతుంది. ఇప్పుడు దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? చెప్పండి, నాకు గట్టిగా చెప్పండి. ఉందా? ఇప్పుడు తెలివైన వాడు ఏం చేస్తాడు? విడిచిపెట్టి వేరేది చూసుకుంటాడు. కానీ మనం ఎట్లాంటి వాళ్ళం? ఎక్కడ పడితే అక్కడే లెగాలి. ఏంటి? ఇవి చెప్పడానికి బాగుంటాయి, చేయడానికి బాగుండవు. గుర్తుపెట్టుకో. ముళ్ళును ముళ్ళుతోనే. చెప్పండి. సామెత రెడీ చెప్తాం, ముళ్ళును ముళ్ళుతోనే. నిజంగా ముళ్ళుతో ముళ్ళు పెట్టుకుంటాడు ఎవడన్నా? కొన్ని సామెతలు వెర్రిగా ఉంటాయి, కొన్ని సామెతలు ఎందుకు చెప్పారు ఎవరికి? ఇప్పుడు నిజంగా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటే దగ్గు వచ్చినోడు చల్లనీళ్ళతోనే దగ్గుని తీయాలి. తీస్తాడా? చెప్పండి. బేదలు పట్టుకున్నాడు కారమే తింటా ఉండాలా? మరి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కదా. మీకు అర్థమవుతుందా? కొన్ని చెప్పడానికే, చేయడానికి ఇది లోక పని. చాలామంది అలా చెప్పుతున్నారు కానీ వారు ఆ క్రియలలోకి రాలేకపోతున్నారు. అందుకే వారు ఎంత చేసినా అది వ్యర్థమైన విశ్వాసమే. ఇప్పుడు 4వ విశ్వాసం అంటండి, కాపాడబడే విశ్వాసం. చెప్పండి. ఫస్ట్ విశ్వాసం ఏంటి?
చనిపోయిన విశ్వాసం. రెండోది దయ్యాల విశ్వాసం. మూడోది వ్యర్థమైన. ఇప్పుడు నాలుగో విశ్వాసం ఏంటి? కాపాడబడే. దావీదు ఏ విశ్వాసంలో ఉన్నాడు? కాపాడబడిన విశ్వాసములో ఉన్నాడు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8, 9, 10 వచనాలు త్వరగా. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. ఇది అనుకుంటున్నాం మన గొప్పతనమో, ఇది మన వల్ల కలిగినది కాదు. దేవుని వరమే. వరము. చెప్పండి అందరూ, ఇది నా వల్ల కలిగినది కాదు, ఇది నా వల్ల కలిగినది. ఏం కొద్దిగా సౌండ్ పెడితే సొమ్మేమన్నా పోతుందా? ఇది నా వల్ల కలిగినది కాదు, ఇది దేవుని వరం. ఇది నా వల్ల కలిగినది కాదు. ఇది ఎవరి వరం? కుమార్, ఎవరి వరం? దేవుని వరం. దేవుని వరాన్ని విడిచిపెట్టుకుంటే మరలా సంపాదించుకోగలుగుతామా? చెప్పండి. లోకములో ఉన్నవి పోయినా మరలా సంపాదించుకోవచ్చు, కానీ దేవుని వరం మాట్లాడాలా? విజయుడు చాలా సీరియస్గా కూర్చున్నా. దేవుడి వరం పోతే సంపాదించుకోగలుగుతామా? దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి ముగిచ్చేస్తా. సౌలు మీద దేవుని అభిషేకం ఉంది, కానీ అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, మరలా దేవుని దగ్గర రాలేకపోయాడు. దావీదు మాత్రం ఏ అభిషేకము చేత నింపబడ్డాడో చివరి వరకు అదే అభిషేకముతో నిలబడ్డాడు. సింపుల్. ఇది పోగొట్టుకుంటే మరలా దొరికేది కాదని దావీదుకు తెలుసు, అందుకే దాన్ని పోగొట్టుకోలేదు, నిలబెట్టుకున్నాడు. సౌలు పోగొట్టుకున్నాడు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఆఖరికి వాడి ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. దావీదు నిలబెట్టుకున్నాడు, అందుకే దేవునికి హృదయానుసారుడుగా పేరు తెచ్చుకున్నాడు. అందుకే దావీదు దగ్గరున్న మొట్టమొదటి రాయి పేరేంటో తెలుసా? విశ్వాసము. ఈరోజు నుంచి ఆ విశ్వాసాన్ని చేతపట్టుకో. ఏమి నీ ముందున్నా దాని మీదకి నజరేయుడైన దేవుని నామాన్ని ప్రకటించు. నీవు కూలిపోదువు గాక, నా రోగము నన్ను విడిచిపెట్టి పారిపోవును గాక, నా శాంతి నన్ను విడిచిపెట్టి పోవును గాక, నాకు నెమ్మది కలుగును గాక, నా భర్త మారిపోవును గాక, నా పిల్లలు మంచిగా ఉందురు గాక అని వాటి మీద నీ దేవుని నామాన్ని పలకగలిగితే దేవుడిచ్చే సురక్షితం ఎలాంటిదో తెలుసా? చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను, నా బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వెంట వచ్చు. సౌలుకుందా ఈ ధన్యత? ఏమండి, సౌలు చచ్చిపోయిన తర్వాత తల నరికేశారంట. సౌలు శరీరాన్ని 3 రోజులు కొండకు గుచ్చి పెట్టారంట. ఆకాశ పక్షులు వచ్చి ఆ మాంసాన్ని తింటుంటే ఈ విషయం ఎవరికి తెలిసిందో తెలుసా? దావీదుకు తెలిస్తే దావీదు పశ్చాత్తాపడుతున్నాడట దేవుని దగ్గర. అయ్యా, అంత వీరుడు, అంత శూరుడు, అంత శక్తి కలిగిన వాడు, అంత బలము కలిగిన వాడు, నీ అభిషేకమును కలిగిన వాడి పరిస్థితి ఎలాగుందా? అప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడంట, రేపు నా మరణ దినం ఎలా ఉంటుందో నాకు నీవు చూపించగలుగుతావా? చూద్దాం ఒక్కసారి. ఆ మాట నేను మీకు చూపించి నేను ముగిస్తాను. పశ్చాత్తాపడుతున్నాడంట. కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఎవరికి? దావీదుకు. ఇంత ఘోరమైన పరిస్థితి, ఇంత భయంకరమైన పరిస్థితి. అసలు సౌలు పేరు చెప్తే శత్రువుల గుండెల్లో వణుకు పుట్టేది. అటువంటి వాని పరిస్థితి ఇలాగైపోయిందా
అని ఎంతో ఏడుస్తూ 39వ కీర్తన 4వ వచనములో దావీదు పశ్చాత్తాపడి ఏడుస్తూ ప్రార్థన ఏం చేస్తున్నాడు తెలుసా? యెహోవా యెహోవా నా అంతము ఎట్లుండునది, నా అంతము ఎట్లుండునని, నా దినముల ప్రమాణము నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము, ఎంతైనది నాకు తెలుపుము. తెలుపు నాయనా. నా ఆయువు ఎంత అల్పమైనదో నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నేను తెలుసుకొనగోరుచున్నానయ్యా. ఎవడైనా నా స్టార్ ఎలా మారబోతుందో, నా దిశ ఎలా మారబోతుందో, నేనేమి సంపాదించబోతున్నానో నా గురించి శకునాలేసి తెలుసుకోమనే వారు ఉన్నారు. కానీ దావీదు ఏం ఏడుస్తున్నాడు తెలుసా? అయ్యా నాకేమొద్దయ్యా, వీడి మరణమే ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉంటే రేపు నా మరణం ఎలాగుంటుందో, నేను ఎలా చచ్చిపోబోతున్నాను, ఒక్కసారి నాకు నువ్వు తెలియచేయవా? బ్రతికి ఉండగానే నా మరణము నాకు చూపించన్న భక్తులలో మొట్టమొదటిగా నిలబడినవాడు దావీదు. అందుకే తన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు ప్రియ సంగమా. ఆ విశ్వాసాన్ని చేత పట్టుకున్నాడు. ఆ విశ్వాసము ద్వారా చేయగలిగిన పనులన్నీ దేవుని కొరకు చేశాడు. ఇన్ని వాక్యాలు వింటున్నావు, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని శక్తిని కూడా పెరిగి ఉన్నావు. ఎందుకు ఆయన నమ్మలేకపోతున్నావు? ఎందుకు దేవుని దగ్గరికి వచ్చి కూడా మరల లోకాన్ని ఆశిస్తున్నావు? మన జాతకము దేవుని చేతిలో ఉంది, మన రాత దేవుని చేతిలో ఉంది. దేవుని ఉద్దేశ ప్రకారంగానే నేను బ్రతకగలుగుతాం. ఆ ఉద్దేశాన్ని దాటి ఎక్కడికి పోలేమే. దావీదు రోదిస్తూ అడుగుతున్నాడు, రేపు నా మరణం ఎట్టుండో నాకు నువ్వు చూపించయ్యా. నువ్వు అనుకోవచ్చు నేను సంతోషంగా ఉన్నాను అని నువ్వు భ్రమపడుతున్నావు, కానీ ఇక్కడ కూర్చున్న ఎవరికి కూడా సంతోషాలు లేవు, ఆనందాలు లేవు, నెమ్మదిలు లేవు. మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుకుంటున్నాను సంగమా. దావీదు ఎంత వీరుడో, దేవుని దగ్గర అంత తగ్గింపబడ్డాడు. ఆయన అంత రోధించాడు దేవుని దగ్గర. దేవుని అడుగుతున్నాడు, అయ్యా రేపు నా మరణం ఎట్టుండో నాకు చూపించయ్యా. నీ పరిస్థితి ఏంటో ఆలోచించగలుగుతున్నావా? ఎంత కృపను దేవుడు నీకు ఇచ్చిన ఆ కృపను వ్యర్థం చేసుకుంటున్నావు. కానీ ఆ కృపకు పాత్రుడుగా ఉండగలుగుతున్నావా సంగమా? నీ కాళ్ళు పట్టుకుని నిన్ను బ్రతిమాలుకుంటున్నాను. దావీదు చేతనున్న ఆ మొట్టమొదటికి గురైన విశ్వాసాన్ని ఆయన వదులుకోలేదో, నీవు వదులుకోవద్దు. ఒక్కసారి విశ్వాసం అనే రాయిని నీవు వదులుకుంటే నీ జీవితంలో నువ్వు అద్భుతాలు చూడలేవు, నీ జీవితంలో కార్యాలు చూడలేవు. మరణము నుండి మరలా నువ్వు వెనక్కి తిరిగి రావడం అసాధ్యం. ఆలోచించు. శౌర్యము కలిగిన వాడు దావీదు, ధైర్యము కలిగిన వాడు దావీదు, విశ్వాసము కలిగిన వాడు దావీదు. నువ్వు అదే విశ్వాసాన్ని చేత పట్టుకోవాలని నువ్వు ఆశపడితే ఆ విశ్వాసాన్ని వర్ధిల్లింప చేయడానికి నా దేవుడు ఇక్కడే ఉన్నాడు. అందరూ మోకరిస్తారా దేవుని దగ్గర? అందరూ మోకరించి 2 నిమిషాలు దేవుని పాదములు పట్టుకుని ఏడవండి. అయ్యా దేవుడా, ఇప్పుడు అలా నా మరణము నాకు చూపించు నాయన అన్నవాడే అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను చిరకాలము యెహోవా మందిరములోనే నివాసము చేసేదనంటూ ఉన్నాడు. దాసుడుగా నేను బ్రతిమాలుకుంటున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా. విశ్వాసము లేని క్రియ మృతముతో సమానము. అటువంటి విశ్వాసము నాకొద్దు.
దేవుడిచ్చిన వరము కలిగిన ఈ విశ్వాసాన్నే నేను చేత పట్టుకుని దేవుని కొరకు నిలబడే శక్తిని దేవుడిచ్చునుగాక. పరిశుద్ధుడా, బలహీనులము నాయన, ఎందుకు పనికిరాని వారము నాయన, ఏ యోగ్యత మా జీవితాల్లో లేదు నాయన. మేమేమై ఉన్నాము, నీ దయ నీ కృప మాత్రం. నీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటున్నా. నువ్విచ్చే వరమును మేము పోగొట్టుకోమయ్యా. వరమనే విశ్వాసము మాకు కావాలయ్యా. దాన్ని మేము సంపాదించుకోగలిగిన కృప దయచి, విన్న ప్రతి మాట మా హృదయాల్లో తగిన కార్యములను, ప్రతిఫలములను మా జీవితాలకు కలిగింపచేయులాగా కార్యమును జరిపించండి. విశ్వాసము లేని ఇతరుల వలె కాక, విశ్వాసము కలిగిన నీ బిడ్డల వలె పేరు తెచ్చుకోగలిగిన కృపా శక్తిని మాకు దయచేయమని, బలహీనుడైన బలపరిచి నిలబెట్టుకున్నందుకు వందనాలు తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి.